హాయ్ ఫ్రెండ్స్. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పావు బాజీ. ఈ పిల్లలకి, టీనేజర్లకి ఇదంటే చాలా చాలా ఇష్టపడతారు. దీన్ని స్పెషల్ రోజుల్లో అంటే ఇప్పుడు సమ్మర్ గదా! సెలవుల్లో కానీ, సండే రోజు గానీ ఇలా చేసిచ్చామంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నవాళ్ళేంటండి, పెద్దవాళ్ళు మనం కూడా తినొచ్చు. మేము ఈరోజు డిన్నర్ స్కిప్ చేసి దీన్ని ప్లాన్ చేసుకున్నాం. దీనికోసం ఒక హాఫ్ కేజీ పొటాటోల్ని శుభ్రంగా కడిగేసి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి, కుక్కర్‌లో వేసేసి, ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు. కావాలనుకుంటే ముందే పీల్ చేసి కూడా ఉడికించుకోవచ్చు. అదైతే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఈరోజు ఎందుకు ప్లాన్ చేశామంటే ఇలా, మేము ఈరోజు ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని పార్క్‌కెళ్ళామండి. పార్క్‌కెళ్తే అక్కడ పెద్ద పార్కు. వార్డెన్ పార్క్ అంటారు. చాలా పెద్దది. ఒక విజిల్ వచ్చేసింది. ఇది చల్లారేలోపు మనం ఇది చూసేద్దాం. చూసారా పార్కు ఎంత పెద్దదో? చాలా చాలా పెద్దది. 100 ఎకరాలకు పైనే ఉంటుందండి ఈ పార్కు. ఇది మొత్తం నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు చూడండి, రివర్ ఉంటుంది. రివర్ మీద మధ్య మధ్యలో ఇలా బ్రిడ్జిలుంటాయి. దీని మీద నుంచి వాకింగ్ చేసుకుంటూ పోతారు. ఈ రివర్‌లో బాతులు సందడి చేస్తున్నాయండి. పార్కులో ఒక రౌండ్ ఎయ్యాలంటే దాదాపు 45 మినిట్సో, గంటో పడుతుంది. ఈ బాతుల్ని ఇలా చూసుకుంటూ కొంచెం సేపు ముందుకెళ్ళిన తర్వాత అక్కడ బాతులన్నీ ఇది చూడండి, ఒంటి కాలు మీద నిలబడింది. ఏదో ఒకటి నిలబడిందిలే పాపం, కాలుకేమైనా ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాం. తర్వాత చూడండి, ఇగో అన్నీ లైన్‌గా ఉన్నాయి. అన్నీ ఒంటి కాలు మీదే నిలబడ్డాయి. ఇవి ఎందుకు నిలబడ్డాయో అర్థం కాలేదు. తర్వాత చెప్పారు. ఇవి రాత్రిపూట అలా నిద్రపోతూ ఉంటాయట ఒంటి కాలు మీద పడి. ఈ ఫ్లవర్స్ చూడండి, చెట్టు మొత్తం పూలే. ఎక్కడ ఒక్క ఆకు కూడా కనిపించట్ల. అంత విరగబూసినియి. ఇప్పుడు సీజన్‌ట. ఇప్పుడు అన్నీ అలాగే ఉంటాయి చెట్లన్నీ. సరే, మనం నెక్స్ట్ వీడియోలో ఆ పార్క్ అంతా చూసేద్దాం. ఇప్పుడు మళ్ళీ వంటలోకొచ్చేద్దాం. పాన్ పెట్టేసి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసండి. ఆనియన్స్ అంటే ఇగో చూసారా, పైన కనిపిస్తున్న మిషన్‌లో చాప్ చేశాను. ఈ మిషన్‌ని కూడా నెక్స్ట్ ఏదన్నా ఒక వెజిటబుల్ కట్ చేస్తూ మీకు చూపిస్తాను. చాలా యూజ్‌ఫుల్ అండి మనకి. ఇంత సన్నగా చాప్ చేయటం మనకి మామూలుగా వీలవ్వదు కదా! దీనిలో అంత సన్నగా చాప్ చేసుకోవచ్చు. కాలీఫ్లవరు, క్యాబేజీ, క్యారెట్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడి, తగినంత సాల్టు వేసి దీన్ని సన్నటి సెగ మీద ఇలా వేయించుకోవాలి. దీనిలో మనం కొంచెమే ఆయిల్ ఏసాం కాబట్టి అడుగంటకుండా అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని సన్నని సెగ మీద 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కొంచెం వేగుతూ ఉన్నప్పుడే 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఈ ఆనియన్స్ చాప్ చేశాం కదా! ఆ మిషన్‌లోనే కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. మెత్తగా ప్యూరీ అయినా చేసుకోవచ్చు. ఇలా చేస్తే కూడా బావుంటుంది. ఇవి ఏసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటూ, మనం ఆలూని ఉడకబెట్టి పొట్టు తీసి ఉంచుకున్నాం కదా! వాటన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా వేసి కొంచెం వాటర్ వేసి సన్నని సెగ మీద దీన్ని కూడా ఉడికించుకుంటూ ఉండాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఉడకాలి. మనకిష్టమైతే ఇందులో కాలీఫ్లవరు, క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టమైన వాటన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిర్చి ఏసాను. ఇక్కడ పచ్చిమిర్చి చాలా కారం ఉంటాయండి. అందుకని నేను 3 ఏసాను. మీరు మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు 1, 2 యాడ్ చేసుకోండి. ఇది ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు వేసినా ఉడుకుతుంది. మీరు పచ్చిదేస్తున్నారనుకోండి, ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు వేడి వాటర్‌లో నానబెట్టి ఉంచేసుకొని అదేసేయండి. ఉడికిపోతాయి అప్పుడు తొందరగా. ఇప్పుడు దీన్ని ఇలా సన్నని సెగ మీదే కలుపుతూ, ఇందులో మంచి టేస్టు, మంచి అరోమా రావాలి అంటే అసలైంది వేయాలి కదా! ఏంటనుకున్నారది? పావు బాజీ మసాలా వేయాలి కదా! దాన్ని వేసుకుందాం ఇప్పుడు. సన్నని సెగ మీదే ఉంచి పావు బాజీ మసాలాని కట్ చేసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ వరకు వేయాలండి ఇందులో. మనం బాండీ నిండా కూరుంది గదా! అందుకని హాఫ్ ప్యాకెట్ పడుతుంది. చూసి వేసుకోండి. ఇది వేసుకొని సన్నని సెగ మీద కలుపుతూ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చిన్న స్టవ్ మీద దీన్ని పెట్టేసి మనం ఇప్పుడు బ్రెడ్‌ని ఫ్రై చేసుకుందాం. ఇది సన్నని సెగ మీద ఉడుకుతుంటే మనకి దగ్గర పడుతుంది. ఈ నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయి పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు బ్రెడ్‌ని వేయించేసుకుందాం. పాన్ పెట్టేసి దాంట్లో ఈ ఫ్రెష్ బ్రెడ్‌ని పెట్టేసుకోవాలి. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి దీని మీద ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని తెచ్చుకోండి. పెనం వేడెక్కింది. ఈ ఒక్కొక్క బ్రెడ్ పెట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇవి. ఒక 5-10 మినిట్స్‌లో సిమ్‌లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. నేను నైట్ టైమ్ డిన్నర్‌కి కాబట్టి దీన్ని ఎక్కువ ఆయిల్ వేయకుండా చేస్తున్నాను. పిల్లలకి పెట్టేటప్పుడైనా, మార్నింగ్ టైమ్‌లో చేసేటప్పుడైనా అయితే దీనిలో బట్టర్ కానీ, నెయ్యి కానీ వేసి కనుక ఫ్రై చేశారంటే ఈ పావుని భలే టేస్ట్ ఉంటుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది.
అందుకని పగలు గానీ, పిల్లలకి పెట్టేటప్పుడు గానీ నెయ్యి, బటర్ వాడుకోండి. దీన్ని మెల్లగా టర్న్ చేసి రెండో వైపు కూడా కొంచెం వేగనిద్దాం. ఇలా 2 వైపు వేయించుకుంటున్నాం. ఆ పక్కన కూర సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటున్నాం. ఈలోపు ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఇందాక చాప్ చేసాం బాగా. ఇప్పుడు ఇందులో నంచుకోవటానికి ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు 2 పక్కల వేగిపోయినాయి ఇవి. కప్పులోకి కూర తీసేసుకొని, ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టేసుకొని, వేయించిన ఈ బ్రెడ్‌ని తీసుకొని కూరలో డిప్ చేసుకొని తింటూ ఉంటే, ఆహా! ఇంకేం కావాలి జీవితానికి అనిపిస్తుందండి. ఈ 2 బ్రెడ్‌లు, ఈ కప్పు కూర, ఆనియన్స్ తిన్నామంటే స్టమక్ ఫుల్. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారుగా?